మురళీ న్యూస్ మెదక్ ఈరోజు చేగుంట మండలంలో బాలాజీ ఫంక్షన్ హాల్లో టీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు ఆర్థిక మంత్రి హరీష్ రావు గారు, మెదక్ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు, నర్సాపూర్ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి గారు ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. మనందరికీ తెలుసు, రామలింగన్న పేదల నుంచి ఆయన జీవిత కాలం అంతా కూడా పేదల పక్షపాతిగానే ఉన్నాడు. ఆయనకి ఇంకో వ్యాపకం లేకుండే ప్రజలు తప్ప ఆయనకు చెబుతున్నాడు. మన మాజీ జెడ్పీటీసీ ఆగా సిద్ధిరాములు గారు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, చిన్నారిపేట ఆకుల మల్లేశం గౌడ్, ఎక్స్ వైస్ ఎంపీపీ, ఆకుల సుజాత ఎంపీటీసీ నార్సింగి, సుభాష్ రెడ్డి వడియాల సీనియర్ లీడర్, నాగేందర్ రెడ్డి వడియాల, బిస్కి స్వామి ఉప సర్పంచ్ బీజేపీ, బిస్కి స్వామి, మాధవరెడ్డి పోతన్పల్లి సీనియర్ కాంగ్రెస్ లీడర్, నవాబాయ్ మక్కరాజ్పేట్ సీనియర్ కాంగ్రెస్ లీడర్, నవాబాయ్ బీజేపీ మక్కరాజ్పేట్, కొండాపూర్ సర్పంచ్ బాలనర్సు, టీడీపీ టౌన్ ప్రెసిడెంట్ శోభ వెంకటి, ఇంకా మిగతా కార్యకర్తలంతా కూడా చేరే కార్యకర్తలు వారికి ఓటేస్తారు. ఈ రోజు మాకు ఓటేయండి అని మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటున్నానంటే ఈ రోజు టీఆర్ఎస్ గవర్నమెంట్ లో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే ఈ రోజు ప్రజల్లో ప్రతి ఒక్కరిని ఆలోచిస్తున్నారు. ప్రతి ఒక్కరు మన ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వం కాబట్టి రైతుల దగ్గర నుంచి కూడా అర్థం చేసుకొని మన కేసీఆర్ గారు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. ఆ సంక్షేమ పథకాలే ఈ రోజు ప్రజల్లో ఇంత ఆదరణ లభిస్తుంది. ఏ ప్రభుత్వం కూడా చేపట్టలేనటువంటి సంక్షేమ పథకాలు మన కేసీఆర్ గారు ప్రవేశపెట్టారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఓటు మన హక్కు కాబట్టి దేశాన్ని బాధపడడం కన్నా వేసే ముందు ప్రతి ఒక్కరూ ఒక నిమిషం ఆలోచించండి. ఏ గవర్నమెంట్ లో మనకు అభివృద్ధి జరుగుతుంది, ఏ నాయకులు మనం చేయగలుగుతారు. మనము ఒకసారి తప్పుగా ఆలోచించి ముందుకు అడిగేస్తే తర్వాత చాలా బాధపడాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి ఈ సందర్భంగా ఈ వేదిక మీద నేను మీ అందరికీ ఒకటే కోరుకుంటున్నా, ఓటు మన హక్కు కాబట్టి మన సంక్షేమ పథకాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని మహిళలు కూడా ఈరోజు ఎవరో చెప్తే ఓటు వేసి ఆలోచించి ఈరోజు మహిళలకు లభిస్తున్నటువంటి ఆదరణ కానీ మన ప్రతి దాంట్లో రిజర్వేషన్ మహిళలకు కూడా మన కేసీఆర్ గారు సమానంగా కల్పించడం జరిగింది. ఒక మహిళను నేను కూడా చెప్తున్నా, ఈరోజు మన టీఆర్ఎస్ ప్రభుత్వం దుబ్బాక నియోజకవర్గంలో ఏదో మన దివంగత ఎమ్మెల్యే గారు అన్నగారి కారణాల వల్ల చనిపోవడం జరిగింది. మనకు బై ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి ఇది బాధాకరమే చెప్పాలంటే. కానీ ఇప్పుడు కూడా ఇంతకుముందు మీరు ఎలా ఆదరించారో ఈ ఎన్నికల్లో కూడా మన ప్రభుత్వాన్ని ఆదరించి ప్రతి ఒక్కరు ఆలోచించి ముందడుగు వేయాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మనము ఎమ్మెల్యే గారికి రామలింగారెడ్డి గారికి ఇచ్చే ఒకటే అవకాశం, మనకు ఈ అవకాశం వచ్చింది కాబట్టి ఆలోచించి ఇంతకుముందు వచ్చిన మెజార్టీ కన్నా ఇప్పుడు భారీ మెజార్టీతోని మనమందరం గెలిపించుకునే బాధ్యత మన మీద ఉంది. కాబట్టి అందరూ కూడా భారీ మెజార్టీతోని గెలిపిస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అన్నయ్య గారు మంత్రి గారి ఆదేశంతో ఈరోజు నేను
టీఆర్ఎస్ పార్టీలో కలగడం జరిగినది. దీనికి ముఖ్యంగా ఈ కన్సర్న్ చిన్న సంఘటన నేను అన్నం పెడుతుందా అన్నం పెడుతున్న కాలం పడని పోతా పడ్డా వాళ్ళ పర్మిషన్ తీసుకొని నా ఓటర్ల పర్మిషన్ తీసుకొని నేను ఈరోజు ఈ టీఆర్ఎస్ పార్టీలో కాయడం జరిగింది. ఇక మంత్రివర్యులకు నేను పాత పరిచయమే. వాళ్ళు జిల్లా పరిషత్ నేను సభ్యులు ఉంది. మరి మదనన్న ప్రభాకర్ రెడ్డి నాయకులందరూ కూడా ఇంటింటికి తిరిగి సమస్యలు తెలుసుకొని ముఖ్యమంత్రి గారి దృష్టికి మన ఆర్థిక శాఖ మంత్రులు హరీష్ రావు గారి దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో అన్ని కార్యక్రమాలు కూడా వెంట చెప్పుకుంటూ మరి ఎన్నో కార్యక్రమాలు కూడా ఇవాళ ఇబ్రాహింపూర్ గ్రామం ఇంకా 2-3 గ్రామాలలో సర్వేలు కావాలంటే మినిస్టర్ గారిని చెప్పిన తక్షణమే మరి డిజిటల్ సర్వేలు కూడా జరుగుతున్నాయని కూడా మీ అందరితో మనం చెప్తున్నాం. మరి ఎన్నో మంచి కార్యక్రమాలు తీసుకున్నాం. ఇవాళ గిరిజన తాండాలు తిరిగినప్పుడు మరి లంబాడి తాండాలలో మరి చాలా తక్కువ ఉన్నాయి. మన నర్సాపూర్ పోల్చుకుంటే మరి నర్సాపూర్ మన లంబాడి సోదరులు సర్పంచులు ఎంపీటీసీలు కూడా తిరిగినప్పుడు వాళ్ళందరూ కూడా నర్సాపూర్ లో మరి అన్ని ప్రతి తాండాకు సీసీ రోడ్లు అనే ఉద్దేశంతో అందరూ కూడా మమ్మల్ని గౌరవించి మరి అక్కడ చూసినట్టయితే నాకు చాలా బాధ కలిగింది. మరి ప్రతి ఒక్క తాండాలలో కూడా మొత్తం గుడిసెలే ఉన్నాయి. చాలా వరకు గుడిసెలు కూడా ఎంఆర్ఓని ఎంపీడీఓ కూడా దోలించి ఏ తాండాలో ఎన్ని గుడిసెలు ఉన్నాయో అవన్నీ కూడా రాసుకోవడం జరిగింది. అవన్నీ కూడా ఇల్లు మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయినాం. మేము హరీష్ రావు గారు తప్పకుండా శాంక్షన్ చేపిస్తున్నాం అనేది కూడా మీ అందరూ గట్టిగా పాటిస్తున్నాం. ఏదైతే కార్యక్రమాలు చెప్పినామో గ్రామంగా తిరిగినప్పుడు ఆ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని కూడా మీ అందరితో మనం చేస్తున్నాం. మేము వచ్చిన తర్వాత కూడా సమస్యలన్నీ మరి పొద్దునంతా తిరిగి సాయంత్రం మినిస్టర్ గారికి మరి ఇంక్లూడ్ చేసినప్పుడు తెలిపినప్పుడు మరి ఇన్ని పోల్స్ ప్రతి గ్రామానికి కానీ ట్రాన్స్ఫార్మర్ల విషయంలో కానీ రోడ్ల విషయంలో కానీ చాలా వరకు కూడా మరి అక్కడంతా కూడా ఇంజనీర్స్ వచ్చి 2 రోజులలో నీళ్ళు ఇచ్చేటట్టు కూడా ఏర్పాటు చేపిస్తున్నాం అనేది కూడా మీ అందరికి మనం చేస్తున్నాం. మరి పొద్దున చెప్పినంత మాత్రమే ప్రపోజల్ పోయింది కనుక ఆ వాటర్ ట్యాంక్ కూడా ఇమ్మీడియట్ గా చేయమని మినిస్టర్ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తప్పకుండా అన్ని వస్తున్నాయని కూడా మీ అందరికి మనం చేస్తున్నాం. ఇలా లంబాడి సోదరులకు కూడా మా గిరిజన అక్క చెల్లెళ్ళు అందరికి కూడా మాటిస్తున్నాం. ఒక తాండలో పోయినప్పుడు ఒక మరి కేసీఆర్ పథకం పెట్టి మాకు ఇళ్ళ పేరు ఇచ్చి మాకు కేసీఆర్ పథకం పెట్టమని కూడా మాకు సజెషన్స్ ఇవ్వమని చెప్పడం జరిగింది. చాలా సంతోషం అనిపించింది. చాలా వరకు కూడా ముందుకు పోయి అవన్నీ చేస్తామనేది కూడా మీకు మనం చేస్తున్నాం. మరి రోడ్ల విషయంలో కానీ చాలా తాండాలలో కూడా మీరు ఏ రోడ్లు అయితే చెప్పిండ్రో అవన్నీ ఇమ్మీడియట్ గా మీరు చెప్పిన గంటలలోనే మరి అవన్నింటినీ కూడా పరిష్కారం చేస్తానికి ఇన్స్టిమేషన్ లేపిస్తున్నాం కనుక మరి దురదృష్టకరం. మరి ఎన్నిక జరుగుతున్నది. దీనికి తీర్పు చెప్పేవాళ్ళు మీరే కనుక దయచేసి మీరందరూ కూడా మరి వారి ఆత్మశాంతి కలగాలంటే 1 లక్ష మెజార్టీ ఇచ్చి గెలిపించినట్లయితేనే ఇక్కడ హరీష్ రావు గారికి కానీ అక్కడ సెంట్రల్లో మరి యావత్ భారతదేశంలో ఎన్నికలు జరుగుతున్నాయి కనుక ఇవాళ 1 లక్ష మెజార్టీ ఇస్తే యావత్ భారతదేశంలో ఒక వార్త అవుతుంది కనుక మీరందరూ కూడా తీర్పు చెప్పవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే మనం గెలిచేది పక్క చాలా మెజార్టీలో కూడా గెలుస్తాం. ఇంకా మెజార్టీని ఎత్తవలసిన అవసరం ఉన్నది. చేకుంట మండలం నుంచి కూడా మరి రాత్రి వాళ్ళు తిరిగి కూడా బ్రహ్మాండంగా మరి అన్ని పనులకు కూడా మేము గ్రీన్ సిగ్నల్ తీసుకున్నాం. తప్పకుండా ఏదేమైతే చెప్తున్నామో ఆ పనులన్నీ మీకు తప్పకుండా మాటిస్తున్నాం. ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నాం. మీరందరూ కూడా ఒక ఐకమత్యం ఉండి మరి బాగా మనం గెలిచేది పక్క అయినా కూడా మనం బాగా ఆలోచన చేసి ఒక ఐకమత్యం ఉండి చిన్న భేదాలు కార్యకర్తలలో ఉన్నా అవన్నీ తీసేయవలసిన అవసరం ఉన్నది. మీరు సర్పంచ్ ఎలక్షన్ కాదు, పంచాయత్ మెంబర్ ఎలక్షన్ కాదు, మండల ఎలక్షన్ కాదు, ఎమ్మెల్యే ఎలక్షన్, అది బై ఎలక్షన్. ఇవాళ దుబాక ఎలక్షన్ అవుతుందంటే యావత్ భారతదేశంలో ఇంత
ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలకు ఇలా పెద్ద మెజార్టీ ఇచ్చి గెలిపించింది అనేది ఒక మనకు వార్త ఉన్నది కనుక మీరందరూ కూడా బలపరచాలని మీ అందరూ నేను కోరుతున్నా. తప్పకుండా మాకు ఆత్మవిశ్వాసం ఉన్నది. చాలా బ్రహ్మాండంగా ఎక్కడ చూసినా ఇవాళ ఎవరి దగ్గరికి పోయినా మాకు ఇవాళ అన్నం పెట్టే పార్టీ ఇవాళ టీఆర్ఎస్ పార్టీ. రైతుల మన బంధువు అనేది ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఉన్నది. రైతు బంధు కానీ పార్టీ అయితేనే సరి అయిన న్యాయం జరుగుతుందని చెప్పి కొత్తగా ఈ రోజు పార్టీలో జాయిన్ అయిన వారు మరి ఇంకా కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు మన మంత్రి గారు మాట్లాడిన తర్వాత దాదాపు 60-70 మంది చేగుంట మండలం నుంచి మరి అన్ని గ్రామాల నుంచి నార్సింగ్ నుంచి మరి దాదాపు 600 మంది మరి ఈరోజు టిఆర్ఎస్ పార్టీ అయితేనే మరి మనకు న్యాయం జరుగుతుంది. ఒక టిఆర్ఎస్ పార్టీ మాత్రమే మరి మనం అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతాము. ఏ బీజేపీ ఏ కాంగ్రెస్ ఇవన్నీ మాయమాట చెప్పే తప్ప ఎవరు కూడా పని చేయరు. ఒక టిఆర్ఎస్ పార్టీ మాత్రమే మరి ఈరోజు రాష్ట్రానికి మరి మన గౌరవ ముఖ్యమంత్రి గారు చేసే అభివృద్ధి పనులకు మరి అందరూ కూడా ఆకర్షితులై వచ్చినందుకు మీ అందరికీ కూడా చేతులెత్తి పేరు నమస్కారం చెప్తున్నాను. మీరు చాలా రోజుల నుంచి చూస్తున్నారు. మనకు తెలంగాణ తెలుసుకున్నాం, చేగుంటోళ్ళు బాగా కొట్లాడడం ఉద్యమాలు చేసినాం, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాక ఎన్నికలు అయినాయి. ఎన్నికలు కాగానే మన కేసీఆర్ సారే మళ్ళీ ముఖ్యమంత్రి అయినా లేదా, మళ్ళీ రెండోసారి మళ్ళీ ఎన్నికలు అయినాయి, మళ్ళా మన సారే ముఖ్యమంత్రి అయిన మన టీఆర్ఎస్ పార్టీ మన కార్యకర్త గెలిచింది. సరే దురదృష్టం మన రామలింగారెడ్డి గారు మరి అనారోగ్య కారణంగా మరణించడం జరిగింది. మళ్ళీ రెండేళ్ళు అయిపోయింది. ఇంకా 3 సంవత్సరాలు మన ప్రభుత్వమే ఉన్నది. మరి 5 ఏళ్ల కోసం మన ఓటు వేసిండు. ఇప్పుడు మళ్ళీ బై ఎలక్షన్ వచ్చింది 2 సంవత్సరాల తర్వాత. మరి ఇప్పుడు ఒక పెద్ద మనిషి తిరుగుతున్నాడు, తెలుసుకోవాల్సింది కానీ కమలం గుర్తు పెట్టుకొని మరి ఈరోజు ఊరు పొట్టి తిరుగుతున్నాడు. మొన్న వచ్చిండు. మరి మొన్న వచ్చినప్పుడు ఏమైంది, 70 దగ్గర 65,000 ఓట్ల ఆధిక్యంతో మన కారు గుర్తు మన రామలింగారెడ్డి గెలిచిండు. ఆయన ఓడిపోయాడు. అంతకన్నా ముందు కూడా ఓడిపోయాడు. ఓడిపోయి మళ్ళా ఎలక్షన్ రాగానే మళ్ళీ వచ్చిండు, మళ్ళా నిలబడ్డాడు. రెండోసారి కూడా మీరు అందరూ కూడా కర్రు కాల్చి చురుకు పెట్టిండు. మళ్ళా హైదరాబాద్ పోయిండు. నా మీద కూడా మొన్న ఎంపీగా నిలబడ్డాడు. అప్పుడు కూడా ఓడగొట్టిండ్రు. 3 సార్లు ఓడిపోయిండు. మళ్ళా ఇప్పుడు మళ్ళీ తెచ్చిండు. ఏది మొన్న ఎలక్షన్ అయిపోయిందనే పోయిందంటే తెల్లారే మళ్ళా ఒక్క రోజు కూడా లేడిన తెల్లారి పోయిందంటే మళ్ళా ఎలక్షన్ రాగానే మళ్ళా పట్టణంకి వెళ్ళి మళ్ళీ బిస్తర్ చదువుకొని మళ్ళీ ఊరు తెచ్చిండు. మళ్ళా నాకు ఓటైందని మళ్ళీ ఊరు పొడి తిరుగుతున్నాడు. ఇవాళ మనం చేగుంట మండలంలో మీటింగ్ పెట్టుకుంటే ఎంతమంది వచ్చి మీరు చూస్తున్నారు, మీరు అన్నంలోనే ఉన్నారు. ఇంతమంది 600 మంది మరి అన్ని పార్టీల కానీ ఇది పాత టీడీపీ వాళ్ళు కావచ్చు, కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, బీజేపీ వాళ్ళు కావచ్చు, ఇంకెవరైనా కమ్యూనిస్ట్ వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, అందరూ కూడా ఇలా టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ సార్ పార్టీలో చేద్దామని చెప్పి మనం అందరం వస్తే నేను కూడా ఒక మీటింగ్ పెట్టుకుంటున్నాను, ఆయన కూడా మీటింగ్ పెట్టుకున్నాడు. ఆయన చేగుంటలో మీటింగ్ పెట్టుకొని ఏం చేసిండు, దుబ్బాకలో 10 మందిని, తోటకెలో 10 మందిని, మిడిదొడ్డికెలో 5 మందిని, రాయపోల్కెలో 5 మందిని, మరి అందరికీ ఒక 10 మందిని తెచ్చి నాకు 500 నాకు ఒక 100 మంది జైన్ అవుతుందని చెప్పి పేద హంగామా చేసి టీవీలలో చెప్పి దాంట్లో చెప్పి దీంట్లో చెప్పి అసలు చేయకుండా జైన్ అయ్యేటోడు ఒక్కడు కూడా కట్టలేడు. ఒక్కరు కూడా లేరు. ఇలా మనం పెట్టుకున్నామని ఆయన పెట్టుకుంటుంది తప్ప ఇలా బీజేపీ కూడా పోతాడా? ఏమున్నది బీజేపీ వాళ్ళ దగ్గర పోయి ఇలా సర్కార్ పొందున్నది, సర్కార్ మనదే కదా. దానికి పెద్ద లీడర్లు వచ్చింది అలా హైదరాబాద్కి. ఒక ఆయన ఆందోళన ఓడిపోయాడు. ఒక ఆయన పేరు బాబుమోహన్. ఆయనకి ఎన్నో ఖర్చులు ఏమన్నా ఆందోళన నిలబడ్డప్పుడు 250 ఓట్లు చేకుంటకు మీటింగ్ అటెండ్ కావడానికి ఇలా హైదరాబాద్కి వెళ్ళి కార్లలో ఉన్న ఉన్నాడు.
ఇంకొక ఆయన ఓల్డ్ సిటీగా ఒక ఎమ్మెల్యే గెలిచిండు. బీజేపీ ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు? ఒక్క ఎమ్మెల్యే రాష్ట్రంలో. మొత్తం ఎంతమంది ఎమ్మెల్యేలు తెలంగాణలో? 119 ఎమ్మెల్యేలు ఉంటే బీజేపీకి గెలిచింది ఒక్కడే ఎమ్మెల్యే. ఆయన చేరుంటే ఎక్కడో తెలియదు, బాగ్మోహన్ చేరుంటే ఎక్కడో తెలియదు, ఇంకొకరు చేరుంటే ఎక్కడో తెలియదు, దుబ్బాక తెలియదు. వాళ్ళ కాన్స్టిట్యూన్సీలో వాళ్ళ ఊరు తెలియదు. హైదరాబాద్కి వెళ్ళి ఒకడేమో కొమరెల్లి పోయాడు, ఆయన దోమదమ్మాక. ఇంకొక ఆయన కామారెడ్డికి పోయాడు. కామారెడ్డికి పోయి ఆయన అడుగుతున్నాడు, అలా చేయకుండా అంటే అలా బాగా పిచ్చారని చెప్తే అప్పుడు మన ఎంత వస్తున్నాం. ఆయన తెలుసా? తండాలు తెలుసా? ఎడుంటాయో ఒక్క తండాకు వచ్చింది ఎప్పుడన్నా? కనీసం ఒక ఊరు తెలుసా? ఒక వాడ తెలుసా? ఒక పేరు పెట్టి పిలుస్తాడా? ఒక ఆపత్తి వచ్చిందా, సంపత్తి వచ్చిందా, దేనికి వచ్చిండు? మరి మళ్ళీ ఇప్పుడు ఎట్లా వస్తాడు అంటారా? అయ్యా నువ్వు ఓడిపోయావు, కనీసం ఓడిపోయాక ఒక్కసారి మా ఊరికి వచ్చినావా? మరి ఎప్పుడన్నా రాండి, ఇప్పుడు ఎందుకు వస్తుందో బిడ్డ? నువ్వు వచ్చి ఏం చేస్తావు? నీ సర్కారు ఉన్నదా? ఏమన్నా నీ సర్కారు ఏడున్నది? ఢిల్లీలో ఉన్నది నీ సర్కారు. ఇవాళ తెలంగాణ సర్కారు అవుతుంది, కేసీఆర్ సార్ ఉన్నది. మరి ఇలా మాకు ఆపద పడ్డా, సంపద పడ్డా, మాకు రోడ్డు కావాలన్నా, పెన్షన్ కావాలన్నా, మరి కరెంటు కావాలన్నా, రైతు బంధు కావాలన్నా, ఇంకేదన్నా కావాలన్నా, అర్ధరాత్రి ఆపద పడ్డప్పుడు ఎవరు చేస్తారు? చేస్తారమ్మా? బీజేపీ కూడా చేస్తారా? ఇంటి వచ్చి మనం ఢిల్లీకి పోతామా? మన మంత్రి గారు కూడా చిత్తిపేట దరఖాస్తు ఇస్తే పని చేసి పెడతాడు. నువ్వు కలెక్టర్ ఫోన్ చేస్తాడు, పెన్షన్